గారిని మాకొకటే, చిరంజీవి గారిని అవమానించారు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రమంతా నియోజకవర్గాల వారీగా తిరిగి మా అన్నని అవమానపరిచారు, మెగా చిరంజీవిని అవమానపరిచారు, అలా 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 దండం పెట్టించారు అని చెప్పేసి బస్సు ఎక్కిన బస్సు దిగిన బస్సు దిగకుండా చెప్పినటువంటి పరిస్థితి. నిజం నిదానంగా బయటపడుద్దంటానికి ఇదొక వేదికగా కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ వచ్చినటువంటి సంతోషం తప్పితే మాకు వేరేటువంటి సంతోషమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చిరంజీవి గారిని అభిమానించినంతగా, చిరంజీవి గారిని ప్రేమించినంతగా, చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి సాదరంగా స్వాగతం పలికినంతగా ఎవరిని కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. అది కూడా కోవిడ్ సమయంలో. ఎందుకు లేదు? మంచు విష్ణు గారిని పిలవలేదా, ఆహ్వానించలేదండి? మీరు మరీ చెప్తారు అసలు చిరంజీవి గారిని తప్పితే ఎవరిని ఇంటికి పిలవలేదని. సార్ నేను అనేది అది కాదు. చిరంజీవి గారిని కరోనా సమయంలో అన్నా, కరోనా సమయంలో ప్రపంచమే ఉలిక్కి పడుతున్నటువంటి రోజుల్లో కూడా చిరంజీవి గారిని సొంత కుటుంబ సభ్యుల్లాగా పిలిచి వారి కుటుంబ సభ్యులు దగ్గరుండి కొసరి వడ్డించి అభిమానాన్ని చాటుకున్నప్పటికి కూడా ఎన్ని అబండాలు వేయాలో అన్ని అబండాలు వేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఏమైందంటే బాలకృష్ణ గారు వాళ్ళ అన్నగారిని అన్నందుకు బాధ కాదు. అరే నేను ఇంత కష్టపడి ఇంత వర్కౌట్ చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డిని అబాసుపాలు చేసి నేను ఇంత కష్టపడితే తీరా వీళ్ళు కాసేపట్లో తుస్సుమనిపించారు, మా అన్నని అన్నారు, ఆయన రియాక్ట్ అయ్యి ఒక లెటర్ రాసి నన్ను సాధారణంగా స్వాగతం పలికారని చెప్పేసి చెప్పాడే. నేను ఏం ముఖం పెట్టుకోవాలా, ఏం ముఖం పెట్టుకొని బజార్లో పోవాలని చలి జ్వరం వచ్చి ఆయన పనుకుంటే ఈయన పోయి పలకరించి చలి జ్వరానికి బొకే ఇచ్చి వచ్చాడు. ఆయన దగ్గర పోతే ఆయన ఏమన్నాడు, నా దగ్గరకు వచ్చి ఉపయోగమైందాయా అన్నది ఆయన్ని. ఆయన దగ్గరకు పోయి ఆయనకి ఏమైనా క్షమాపణ చెప్పుకోండి, నాకేమీ సంబంధం లేదని ఆయన ఆ చలిజారాన్ని మెయింటైన్ చేస్తూ చిరంజీవి గారి దగ్గరకు ఒకవేళ మీరు అన్నట్టుగా పోతున్నారు. నాకైతే అలాంటి సమాచారం ఏమి లేదు. వారు ఎక్కడికి పోయి మరి అలాంటి సమాచారం లేనప్పుడు ఆయన అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ గారు సిక్ అయి ఉంటే ఈ విషయాల మీద ఆయనకి చలి జ్వరం వచ్చిందనే సమాచారం ఎట్లుంది మీ దగ్గర? నిజం బయటపడింది కాబట్టి చలి జ్వరం వచ్చి పడుకున్నాడని. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించారు, మమ్మల్ని ఎక్కడ అవమానించలేదని మెగాస్టార్ గారు మాకు లెటర్ ఒకటి పంపించారు కదా సమాజానికి. ఆ లెటర్ చూసి నేను ఇన్ని అబద్ధాలు ఆడి దాన్ని ఒక వర్కౌట్ చేసి మార్కెట్ చేస్తే తీరా ఇవాళ నన్ను అబద్ధం చేశాడు బాలకృష్ణ అనే ఆ బాధ తప్పితే వారికి వేరే బాధ ఏమి లేదు సార్. చిరంజీవి గారిని ఎన్ని అన్నా, చిరంజీవి గారి కుటుంబాన్ని బాలకృష్ణ, ఎందుకంటే గతంలో తెలుగుదేశం వాళ్ళు చిరంజీవి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, నా తల్లిని నా కుటుంబాన్ని దూషిస్తున్నారు, భవిష్యత్తులో మీరు అంతకంతగా చెల్లించుకుంటారని చెప్పి ఇవాళ పోయి వాళ్ళ సంఖలో దూరి మళ్ళీ వాళ్ళతోటే ఇవాళ భాగం పంచుకొని రాజకీయం చేసుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలి కాసుకుంటుందంట. ఇందులో మాకేముందండి? మీరే సంఖలో దూరితే మాకెందుకు? మాకు కావాల్సింది ఒకటే, మాకు రావాల్సినటువంటి క్లీన్ చిట్ ఈ రోజు అవకాశం వచ్చింది. ఆ నిజం నిదానంగా బయటపడింది. ఈ రోజు క్లీన్ చిట్ వచ్చింది. అంతకు మించి మాకు వేరే ఆనందం లేదు ఇందులో. వారు ఎలా ఉన్నా వారు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీగా ఎలా ఇస్తావని నీకు చలిచారం వచ్చినట్టయితే ఈ రాష్ట్రం మొత్తం నీ వెనకాల ఉండేది. రాష్ట్రం మొత్తం ఒకళ్ళ వెనకాల నువ్వు ఉండటం కాదు, ఈ రాష్ట్రం మొత్తం నీ వెనకాల ఉండేది. కానీ అందుకు రాలేదే చలి జ్వరం. ఓకే, మళ్ళీ మాట్లాడుతురు కిరణ్ రాయల్ గారు. సో జనసేన సీనియర్ నేత, తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్, నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ పెద్దలకి, నైట్ టైం ప్రేక్షకులందరికీ. చిన్నపరెడ్డి గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పగలుగుతారా? ఆయన ప్రేమ ఎక్కువ కురిపిస్తున్నాడు, దానికి సమాధానం మా దగ్గర చెప్పలేము. ఎందుకు అనుకుంటున్నాం, ఆ ప్రేమ చూడలేకపోయాం. అంటే జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ ఉందా? నిజంగానే పవన్ కళ్యాణ్ గారికైనా ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటించినారు ఆ రోజుల్లో. వాస్తవం చెప్పాలంటే ఇంటికి పిలిపించి చాలా కప్పి సన్మానం కప్పి ఒక విషయం చెప్తున్నా. చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి సన్మానించేది ఏమిటండి, చిరంజీవి గారిని ప్రతి తెలుగోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగోడు సన్మానం చేయాల్సిందే. అది మెగాస్టార్ అయినా ఏది రాజశేఖర్ రెడ్డి గారు సాక్షి టీవీ ఛానల్ పెడితే ఓపెన్ చేసి చిరంజీవి గారితోనే, అవును, రిబ్బన్ కట్ చేసి చిరంజీవి గారితోనే, స్విచ్ చేసి చిరంజీవి గారితోనే, ఫస్ట్ ఇంటర్వ్యూ చిరంజీవి గారితోనే. అప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టున్నాం మేము కూడా. అంటే చిరంజీవి గారి హస్తవాస్తి,
చిరంజీవి గారి మంచితనం అది. శత్రువును కూడా ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టే రకమైన, శత్రువును కూడా ప్రేమించి ఆర్థిక సహాయం చేసే వ్యక్తి అయినా. కాబట్టి రాజకీయాల్లో కుళ్ళు కుదురు తెలియకే పార్టీ మూసేశాడు ఆయన. ఈ రాజకీయాల్లో ఉన్న కుళ్ళు కుతంత్రాలు, ఈ రాజకీయాలు ఎలా ఉంటే తెలియకే ఆయన పార్టీ మూసేశాడు. కాబట్టి చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమించాలి, ఎవరైనా ఆదరించాలి. వీళ్ళు ఏందో ఎవరో మేము చించేసినాం, పొడి చేసినాము, మేము చిరంజీవి గారికి సన్మానం చేసినాం అంటే ఎవరైనా చిరంజీవి గారు చేయాల్సిందే. అది శత్రువు అయినా సరే చేయాల్సిందే. కాబట్టి ఈ విషయం క్లారిటీ పెట్టుకోండి. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ని రాజకీయం చేయకండి దయచేసి వైసీపీ వాళ్ళు. మేము బాలకృష్ణ గారి మాటల్ని మేము పట్టించుకోవట్లే, మేము పట్టించుకోలే. బేసిక్ గా చెప్తాను, మేము పట్టించుకోలేదు. ఎందుకని పట్టించుకోవాలి? మీరే పట్టించుకోలేదా? మీ పార్టీలో ఎవరో పట్టించుకోలేదా? సార్ ఒకటండి, ఇప్పుడు అది పొలిటికల్ ఎఫెక్ట్ లో పోయిందా, సినిమా ఎఫెక్ట్ లో పోయిందా చెప్పండి ఒక మాట. ఆ రోజు సినిమాకి సంబంధించి మేము పొలిటికల్ లో ఉన్నాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు, టైం లేదు, వదిలేసి. దాని గురించి వేరే చర్చ జరుగుతుంది, అప్పుడు మాట్లాడదాం. చిన్నప్పటి గారు నవ్వుతున్నారు, మీరు చెప్పే సమాధానానికి చిన్నప్పటి గారు నవ్వుతున్నారు. నేను చెప్పడం ఒకటే, చిన్నప్పటి గారు అవునన్నా ఏదున్నా మమ్మల్ని కాదు అని చెప్పేసి దులుపుకొని పోయేటటువంటి కిరణ్ రాయల్ గారు లాంటి వారు ఉంటే ఆ పార్టీకి ఇక ఎలా ఉంటది అనేది మనం చెప్పగలిగిందే లేదు. ఇప్పుడు సినిమాకి సంబంధించి అయినా రాజకీయానికి సంబంధించి అయినా వాడవడు వీడవడు అన్న మాటని చిరంజీవి గారిని గాయపరిచిందని చిరంజీవి గారి అభిమానులంతా కూడా మీటింగ్లు వేసుకొని మాట్లాడినటువంటి విషయం మనం అందరం చూసాం. కానీ కిరణ్ రాయల్ గారికి మాత్రం అది చీచా అన్నట్టుగా ఆయనకు అర్థం కావట్లే. ఎందుకు ఉండండి ఎందుకు సర్దుకోగలరంటే ఈ చలిచూరం మాటన అన్నయ్యకి ఇస్తానన్న మంత్రి పాత్ర లేట్ అయింది. ఆగండి, మీరు చిన్నప్పటి గారు మీరు చెప్పనండి పాపం కిరణ్ రాయల్ గారిని వారి గొంతు నొక్కే మాకండి. మీరు చెప్పండి కిరణ్ రాయల్ గారు. సార్ బ్రహ్మనాయుడు గారు ఆయన మాట్లాడిన వాక్యం, ఆ రోజు నన్ను పిలవలేదు, మేము పిలిచామో లేదో తర్వాత చిరంజీవి గారు చెప్పారు. నేను ఆయనకి ఇష్టమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ అభిమాని సంఘమునో ఆడికి పోతే నా కోసం డాన్స్ వేసిన జగను, నా కోసం థియేటర్ కాడ పేపర్ వచ్చి ఇచ్చిన జగను, నా కోసం డ్రాయర్లు వేసుకుని థియేటర్ కట్టోటికి పాలాభిషేకం చేసిన జగను దగ్గర నేను ఎందుకు రావడం అని బాలకృష్ణ రాలేదో అది నాకు తెలియదు. అది బాలకృష్ణ అడగాలి మీరు. కాబట్టి బాలకృష్ణ గారు రాలేదు. ఆ విషయాన్ని చిరంజీవి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వెంటనే చిరంజీవి గారు వెంటనే అభిమానులు ఎవరు రియాక్ట్ కాకముందే, ఎందుకంటే దీన్ని వైసీపీ పేటీఎం గారు తారాస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది, దీన్ని వాడుకుంటారు, చెల్లిని వాడుకున్నారు, అమ్మని వాడుకున్నారు, చిరంజీవిని వాడుకోవడం వాళ్ళకి లెక్క కాదు అని గ్రహించే ఆయన ఒక లెటర్ ఇచ్చాడు ముందుగానే. ఇది నేను పిలిచాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అవమానించాడు, గౌరవించాడు. కానీ అభిమానులందరూ కూడా ఒక బాధ ఏమంటే ఆ రోజు చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి పోవడం, అక్కడ ఆ చేతులు దండం పెట్టిన వీడియోని వాళ్ళు వైరల్, చిరంజీవి గారు ఇంట్లో నుంచి బయటికి రాకముందే వైరల్ చేయడం, చిరంజీవి గారు ఇంట్లో ఉండగానే వైరల్ వీడియో బయటకు వచ్చింది, ఆ వైరల్ చేయడం. దాన్ని ఎలా చూపించారంటే వైసీపీ వాళ్ళు చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి దండం పెట్టినాడు, అంత గొప్పోడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మించిన మంచోడు లేడు, జగన్మోహన్ మించిన దేవుడు లేడు, జగన్మోహన్ రెడ్డి మించిన రాక్షసుడు లేడు చూపించారు. ఏం చెప్తున్నా అంటే అక్కడ చిరంజీవి గారు మానవత దృక్పథం, అది సినిమా పరిశ్రమ కోసం వచ్చాడు. నువ్వు చెప్పాను కదా, నువ్వు చిరంజీవి గారిని ఈరోజు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమర్శించి 4:10కి ఆయన ఇంటికి పోతే నీకు బిర్యానీ పెట్టి ₹1,00,000 ఖర్చులకి చూపిస్తాడు ఆపదలో ఉంటే. అదే క్యారెక్టర్ 10 నిమిషాల్లో మర్చిపోతాడు. అంటే అలాంటి వ్యక్తి అయినా నాకు ఎందుకులే, నా ఇంటికి వచ్చారు, నా గడప దొక్కారు నాకు. కాబట్టి చిరంజీవి గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ ఇష్యూలో అంత మంచిది. దీన్ని రాజకీయాలను చేయాలని చూసినానంటే చెల్లెలు కామెంట్ చేస్తా ఉంది, దాని గురించి మాట్లాడండి, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. చెల్లి మాట్లాడదాం, తన గురించి రోజు మాట్లాడుతా ఉంది, చెల్లెలు దేవుడిచ్చిన బాణం, దాని గురించి మాట్లాడండి మీరు. అంతేగాని దీన్నే మాట్లాడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి కూడా నా సలహా. మర్చిపోయినట్టేనా మీరు కూడా మెగా అభిమానులు జన సైనికులు అందరూ మర్చిపోయినట్టేనా ఎపిసోడ్? అంతే. ఇప్పుడు దీని చిరంజీవి గారే సాక్షాత్ నిన్న ఫోన్ చేసి అభిమానులందరూ కూడా ఇది మేము మాట్లాడతాం, మీరు ఎవరు రియాక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి అందరం మేము గౌరవిస్తాం, మా నాయకుడు మాట గౌరవిస్తాం, కాబట్టి మేము రియాక్ట్ కావట్లేదు. రియాక్ట్ అవ్వాలని సమయం వచ్చి రియాక్ట్ అవుతాం. అంతేగాని ఏందో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత అన్నం తిట్టినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతారు, వీళ్ళు ఓవర్ యాక్షన్ వల్ల చచ్చిపోతాం ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో. అసలు మేము అనుకుని తిట్టినవారు బాలకృష్ణ ఏం తిట్టినాడు, విమర్శించినాడు, ఏం విమర్శించినాడు, నన్ను పిలవలేదన్నాడు, దాన్ని మేము సంజాయిషి ఇచ్చడం అయిపోయింది. దాన్ని వీళ్ళు అయ్యో అన్న జ్వరం వచ్చింది, తమ్ముడు పట్టించుకోలే, బాబాయ్ పట్టించుకోలే, ఏమి ఓవర్ యాక్షన్ అంటే వీళ్ళు
జీతాలు బాగా ఎక్కువ ఇచ్చుంటారు వీళ్ళకి, ఆ జీతాలు బాగా పనిచేసి ఓకే 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 కిరణ్ గారు మళ్ళీ మాట్లాడుతురు, మళ్ళీ వస్తాను మీ దగ్గర. మనతో విజయకిరణ్ గారు ఉన్నారు. విజయకిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ఒక సీరియస్ డిస్కషన్, పూర్తిగా నవ్వులు పూయించారు మన కిరణ్ రాయల్ గారు. సో ఇక అదే చిరంజీవి గారితో చంద్రబాబు గారు భేటీ అనే వార్త తెర మీదకి వచ్చింది. అంటే ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగమని అనుకోవచ్చా విజయకిరణ్ గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అదేవిధంగా ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు. ఈ దసరా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మంచి జరగాలని, మంచి మనసు కలగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి ఏ అంశం మీద పోరాడాలో, ఏ అంశం మీద వైరల్ చేయాలో కనీస జ్ఞానం, కనీస పరిజ్ఞానం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు చిరంజీవి గారిని పిలిచి సాదరంగా స్వాగతించి భోజనం పెట్టి కూర్చోబెట్టి మీటింగ్ 4 వాల్స్లో జరిగే ఒక మీటింగు కేవలం చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా పిచ్చి చూపులు చూస్తూ అటు ఇటు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో బయట పెట్టడంలో ఆయన ఆంతర్యం ఏంటి, ఆయన అధికార మదం ఏ స్థాయికి వెళితే ఆ విధమైనటువంటి వీడియోను బయటికి వెళ్ళారు అనేటువంటిది ఇక్కడ ఒకటండి విజయకిరణ్ గారు. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఎవరన్నా బయట పెట్టి ఉండొచ్చు. సార్, ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును, విఐపీలు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక 10 మంది ముఖ్యమంత్రితో కూర్చున్నటువంటి వీడియో ఎవరో బయటికి వదిలారంటే ఇంకా అంతకంటే మీకున్న బాధ ఏంటో నాకు కూడా తెలియదు. కానీ మరి మీరు అంటే మీరు కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ చాలా కుట్ర ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఎవరినైనా పిలిచి భోజనం పెడతారు. ఎందుకంటే సొంత తండ్రిని చంపారు అని చెప్పి అప్పటి కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని కూడా రెచ్చగొట్టి రిలయన్స్ మాటలన్నీ తగలబెట్టించినటువంటి ఆ సందర్భంలో అటువంటి రిలయన్స్ అన్ని పిలిచి కూడా ఒళ్ళో కూర్చోబెట్టారు. దాంతోపాటుగా టాప్ ఆఫ్ ఇట్ ఒక ఎంపీ పదవి కూడా ఇచ్చినటువంటి పెద్ద హృదయం కలిగినోడు. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటే చాలా విషయాలు ఉంటాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా అండి, కరోనా సమయం పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి నీ ప్యాలెస్కి పిలిపించుకొని మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే నీ కుట్ర ఏంది అందులో? కరోనా వచ్చి కరోనాతో అనేక మంది చనిపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, అప్పుడే తేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిలో అంతమందిని అంత ట్రావెల్ చేయించి నీ దగ్గర పిలిపించుకుంటే మాత్రమే నువ్వు టికెట్లు రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తావా? అది తప్పు కాదా? అసలు దాని గురించి ఎందుకని మాట్లాడరు? కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో పిలవకూడదు కదా. కరోనా సమయంలో ఎందుకండి మీరు పెద్దవారు, చిరంజీవి గారు అంటే నాకు అభిమానం ఉంది, చాలా గౌరవం ఉంది, మీరు ఇక్కడ దాకా ఇన్ని 100 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి అడిగితేనే నేను చేయాలా? మీకేం కావాలో చెప్పండి, ఓవర్ ఫోన్లో నేను చెప్పి అధికారులకి డైరెక్షన్ ఇస్తానని చెప్పొచ్చు కదా. అది కదా నిజమైన గౌరవం. ఇంటికి పిలిపించి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అదే కదా. మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ లో చంద్రబాబు నాయుడు గారు నమస్కారం పెడుతుంటే చిరంజీవి గారు నమస్కారం పెడుతున్నారు, చిరంజీవి గారు నమస్కారం పెడితే చంద్రబాబు గారు నమస్కారం పెడతారు. మరి అదే వీడియోలో చిరంజీవి గారు నమస్కారం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టాల, దానికి ఏమంటారు? సంస్కారం, కనీస సంస్కారం తెలియనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నాడు అనుకోవాలా? ఈ రోజు నేను భలే ప్రేమ వస్తా ఉంది. అసలు చిరంజీవి అంటే ప్రాణం లాగా నటిస్తా ఉన్నారు కదా. ముందు సొంత బాబాయిని చంపినోడి గురించి ఆలోచించేయండి, దాని గురించి లేదు. సొంత చెల్లెల్ని మీద చెప్తా ఉంది మన సోదరుడు కిరణ్ చెప్తా ఉన్నాడు, వాటికి సమాధానం చెప్పండి. మీరు ఈరోజు చిరంజీవి గారి మీద లేని ప్రేమ చూపిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నానండి, ఇక్కడ జరిగింది ఏంటి? చిరంజీవి గారి పేరు ఎత్తారు అసెంబ్లీలో, ఆయన ఎత్తిన పేరు సైకో. సైకో అనగానే ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి అనే విషయాన్ని, అది కూడా జగన్మోహన్ రెడ్డి సైకో అనలేదు బాలకృష్ణ గారు, అనకపోయినప్పటికి కూడా ఆ పేరుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రపంచానికి తెలుసు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అయినప్పటికి కూడా దాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలా. ఎవరి యొక్క మీ పర్సనల్ ఎజెండాల్ని, పర్సనల్ గా ఉండేటువంటి అంశాలని అసెంబ్లీలో మీరు ప్రస్తావించకండి. అనేకమైనటువంటి సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, ప్రజలకు మంచి చేయాలనేటువంటి యజ్ఞం చేస్తా ఉన్నాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ
అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో చిన్న చిన్న విషయాల్ని, సొంత విషయాల్ని ఇక్కడ తీసుకురామాకండి అని చెప్పి అందరికి కూడా హితబోధ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా 5 సంవత్సరాలు చూసామా? ఎక్కిరి నవ్వులు. అతను ఉన్నాడు, వాడు అనకూడదు, వయసులో పెద్దోడు, నారాయణ ఎవరో మినిస్టర్, ఆయన ఏమన్నాడు? ఏ బూతులు మాట్లాడాడు? ముండలు అయ్యని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిరి నవ్వులు నవ్వాడా లేదా? అదే అసెంబ్లీలో రోజా అనిత గారి గురించి, అప్పటి ఉన్నటువంటి పేదల సుజాత గారి గురించి ఏ విధంగా ఎక్కిరిస్తా ఉంది, నాలికని ఏ విధంగా తిప్పుతా ఉంది, ఏం చేసి మనం చూసాం కదా. వీళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నానండి, మెగా అభిమానులకి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇబ్బంది పడి ఉంటే, వారి ఆత్మాభిమానం దెబ్బతిని ఉంటే చిరంజీవి గారిని అన్నారనేటువంటి అంశంలో మేమంతా కూడా దానికి చింతిస్తున్నాం అనేటువంటి మాట ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. మాకు వివాదం కాదు కావాల్సింది అభివృద్ధి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఒక చిన్న ఇష్యూని పేరు కూడా ఎత్తకుండా మాట్లాడిన సందర్భాన్ని ఈ రోజున వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో వాళ్ళకే తెలియాలా, దీన్ని పెద్దగా బూస్ట్ చేయడానికి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి జ్వరం వస్తే పరామర్శించడానికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి అంటే వీళ్ళకి ఎంత భయం అంటే, ఆయనకి జ్వరం వస్తే కూడా వీళ్ళిద్దరూ వెళ్ళి కలిస్తే కూడా వీళ్ళు భయపడిపోతా ఉన్నారు. ఆయనకి జ్వరం ఎందుకు వచ్చింది అంటున్నారు, జ్వరం రావటం ఏంటి అంటున్నారు. అసలు నాకు అర్థం కావట్లేదు వీళ్ళ వింత వాదన, విచిత్ర వాదన. అంటే ఇక్కడ ఒక్కటే ఏంటంటే, మెగా ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి భయం. వీరు కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయాలు చేస్తే, రాజకీయ ముఖ చిత్రంలో కలిసి ఉంటే వీళ్ళకి జీవితంలో ఎప్పటికి కూడా ప్రతిపక్ష స్థాయికి కూడా ఎదగలేరు. వీళ్ళ టార్గెట్ ప్రతిపక్ష స్థాయికి ఎదగటానికే. ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కానీ వాళ్ళ జీవితంలో అయ్యే పనే లేదు. కారణం ఏంటంటే ఇది అహంభావంతోనూ అహంకారంతో చెప్పట్లా. ఈ రోజున ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సంక్షేమాన్ని అందిస్తా ఉన్నాం, ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తా ఉన్నాం. ఈ రోజున పెన్షన్లు కూడా అందరికి కూడా ఇచ్చాం. గతంలో ఏం చేసేవాళ్ళు, పెన్షన్ కి 1 నెల తీసుకోకపోతే 2 నెలలు క్యాన్సిల్ చేసేవాళ్ళు. కానీ 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో ఈ 2 నెలలు కలిపి 3వ నెలలు కూడా కల్పిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటి, పేదవాడు అనేవాడు ఇబ్బంది పడకూడదు. ఇంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే వీళ్ళు చేసేటువంటి చిల్లర వాటికి సమాధానం చెప్పడానికే టైం సరిపోతా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రోజున జన సైనికులు కానీ, చిరంజీవి గారు కానీ, మిగతా అందరూ కూడా చాలా హుందాగా, చాలా పెద్ద మనసుతో ఈ సమస్యని ఇంతటితో ముగించినందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సో మొదటి అంశం, చిరంజీవి గారితో చంద్రబాబు గారి భేటీ జరుగుతుంది అనేది ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్స్లో కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల్లో కానీ జరుగుతున్నటువంటి హాట్ డిస్కషన్. సో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఇది జరుగుతుందా? ఇక ఈ అంశం ఎప్పుడు కూడా అటు మెగా కుటుంబ అభిమానుల మనసులో ఉండకూడదు. మన అసెంబ్లీలో జరిగినటువంటి ఆ ఎపిసోడ్ తాలూకా ఆ కొద్దిపాటి మనోవేదన ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఉండకూడదు అని చెప్పేసి చంద్రబాబు గారు డ్యామేజ్ కంట్రోల్ చేయనున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. 99 వీక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా. సార్, బాలకృష్ణ గారు అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారి మాట్లాడుతుంటే ఆయన మాటలకి అడ్డు వస్తూ ఆయన చేసిన ప్రసంగం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఖచ్చితంగా చిరంజీవి అభిమానుల్ని, అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కూడా చాలా బాగా హర్ట్ చేసింది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అక్కడ రఘురామకృష్ణరాజు గారు కొద్దిగా పెద్దరికం చేసుకొని ఆ స్థానానికి ఆయన దాన్ని అప్పుడే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే బాగుండేది. ఇంకొకటి, చంద్రబాబు గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ డే ఏమొచ్చింది పత్రికల్లో, ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలతో మాట్లాడకూడదు, అది కూటమి సర్కారు మీద పడుతుంది, రాజకీయ పార్టీల సంబంధాల మీద పడుతుంది అనే విధంగా చెప్పారు తప్పితే ఎక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు ఆయనకి. ఆయన వియ్యం కూడా అయ్యి ఉండొచ్చు. అది బంధుత్వం వేరు. రాజకీయాల్లో ఒక కూటమి అనేక అంశాల మీద వాళ్ళందరూ పొత్తు కలిగి ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు నివారించాల్సిందే. అక్కడ లేని వ్యక్తి ఆయన పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా చేశారు, అదేవిధంగా శాసనసభ్యులుగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. కాబట్టి లేని వ్యక్తిని, అంటే సభా సాంప్రదాయం ఉంది, సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది ఉన్నప్పుడు అది ఉచ్చరించలేదు. మస్తాన్ రావు గారు పేరు ఉచ్చరించలేదు. పేరు ఉచ్చరించేది చిరంజీవి అన్నారు కదా, చిరంజీవి గట్టిగా అడగలేదు అన్నారండి.
చిరంజీవి గట్టిగా అడగలేదన్నారు. అయితే బాలకృష్ణ గారు అక్కడ ఒకటి మర్చిపోయారు. అసలు ఆయన ఎందుకు వెళ్ళలేదు? ఆయన గట్టిగా అడుగుంటుంది కానీ నెక్స్ట్ డే వెళ్ళి ఆయన ఎందుకు అడగలేకపోయారు? పోనీ వీళ్ళెవరు అడగలేరు, చిరంజీవి గారు పనికిరా అనుకుందాం బాలకృష్ణ గారు లెక్కలో ప్రకారం. ఎందుకంటే ఆయన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అందరూ వచ్చారు. ఆయన పెద్దరికాన్ని యాక్సెప్ట్ చేస్తూ నారాయణమూర్తి గారు కానీ రాజమౌళి గారు కానీ అందరూ వచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మస్తాన్ రావు గారు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కదా బాలకృష్ణ గారు, అందులోనూ ఆయన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బావమరిది. సో టీడీపీకి వైసీపీకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన రావటానికి ఆయన ఇగో ఒప్పుకొని ఉండదు సార్. అసలు ఆయన అందుబాటులో ఆ టైంలో మస్తాన్ రావు గారు అసలు ఆ టైంలో ఆయన ఉన్నారో అందుబాటులో లేరో తెలియదు కదా. ఆయన ఆ టైంలో అందుబాటులో ఉన్నారో లేదో తెలియదు. ఖచ్చితంగా చిరంజీవి గారు పరిశ్రమ బాగు కోసం వెళ్ళిన మాట వాస్తవం. అది రాజమౌళి గారు బహిరంగ ప్రకటించారు. మా కోసం మీరు వెనక్కి తగ్గి 4 అడుగులు ఇండస్ట్రీ మైలు కోసం ఏం చేశారో మాకు తెలుసు అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకలా రియాక్ట్ అయ్యారంటే ఆయన వ్యక్తిగతం కాదు, పరిశ్రమ కోసం వెళ్ళారు కాబట్టి అనేది చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. అయితే స్వతహాగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా వైఎస్ఆర్సీపీ కూడా నెత్తకొడతా ఉంటుంది, అది వేరే విషయం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దేనికైనా వాళ్ళు ఏంటంటే ఈ కూటమి విచ్ఛిన్నం కావాలనేది వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆబ్వియస్లీ కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిరెడ్డి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఓకే, ఆ చిరంజీవి గారు గతంలో ఇలా అన్నారు, ఆయన నిజాలు చెప్పారు అంటారు. ఇప్పుడు షర్మిల గారు నిజాలు చెప్తారు, వైఎస్ విజయలక్ష్మి గారు నిజాలు చెప్తారు, మనమే అనలేం కదా. ఇప్పుడు నాకు డౌట్ మస్తాన్ రావు గారు, సరే ఇప్పుడు మిగతా ముగ్గురు అంటే పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కాబట్టి వారి పార్టీ లైన్ కి తగ్గట్టుగా మాక్సిమం మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు మీరు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. ఇందాక చిన్నపిరెడ్డి గారు అన్నది చిరంజీవి గారు అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎవరి మీద లేనంత అభిమానం ఆయన చిరంజీవి గారి మీద ఉందని నిజమేనది? చిరంజీవి గారి మీద అంత అభిమానం అంటే ఆ సందర్భంలో వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిన సందర్భంలో కర్టసీగా ఆయనకి రెసిప్రోకసీగా ఆయన గౌరవించారు ఇండస్ట్రీ పెద్దగా దానిలో. అయితే చిరంజీవి గారిని ట్రోల్ చేసినప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా సందర్భాలు ఉన్నాయి. రోజా గారే మాట్లాడారు. ఎన్ని మాటలు మాట్లాడారు రోజా గారు? అసలు బాలకృష్ణ గారు కౌంటర్ ఇవ్వలేకపోయారు కదా. రోజా గారు చిరంజీవి గారిని మా అందరి కోసం వెళ్ళారని చెప్పలేదు. ఆ విషయం కిరణ్ రాయల్ గారిని అడుగుతాను నేను. అసలు రోజా గారు ఎందుకు ఇప్పటి వరకు బాలకృష్ణ గారిని ఒక్క మాట లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అన్ని మాటలు మాట్లాడితే వైసీపీ వాళ్ళు గుండెలు పగిలిపోయేలా ఆవేదన చెందుతా ఉంటే రోజా గారికి వినపలేదా ఈ ఆర్తనాదాలు? నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి సార్. మస్తాన్ గారు మీరే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కిరణ్ గారిని ఇవన్నీ అడుగుతాను. నేను ఏంటంటే రోజా గారు ఇప్పుడు పరిశ్రమ పెద్ద బాబు కోసం వెళ్ళారనే విషయాన్ని చెప్పొచ్చు కదా. బాలకృష్ణ గారు మీరు అలా మాట్లాడుతుంది తప్పనే చెప్పొచ్చు. కానీ రోజా గారు లాంటి వాళ్ళు చిరంజీవి గారి మీద ప్రేమ ఉంటే రియాక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు పేరు నాని గారు రియాక్ట్ అయ్యారు కదా, చిరంజీవి గారు చాలా ఇచ్చేశారు అది రియాక్ట్ అవుతున్నారు కదా కొంతమంది, బాంపటి రాంబాబు గారు లాంటి వాళ్ళు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక క్లారిటీ అండి, ఇక్కడ అందరికీ తెలిసిన అంశమే. చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా రోజా గారికి ద్వేషమే ఉంటుంది, అభిమానం కాదు. రోజా గారికి బాలకృష్ణ గారు అంటే అభిమానం ఎక్కువ అనేది సాధారణంగా అందరూ మాట్లాడుకునేది సినిమా ఇండస్ట్రీలో కూడా. సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే చిరంజీవి గారికి సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి ఈ యొక్క ఏదైతే వాళ్ళ అభిమానంలో నెలకొందో, లేకపోతే పరిశ్రమ పెద్దల్లో నారాయణమూర్తి గారు వచ్చి చెప్పారు కదా, ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ కంట్రోలింగ్ ఆయన వెళ్ళి కలవటం కానీ బాలకృష్ణ గారు విచారణ వ్యక్తం చేయడం కానీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి తల్లిని తోలనాడినప్పుడు బాలకృష్ణ గారు గుంటూరులో చిలకూరుపేటలో వచ్చి ఆయన గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి విచారణ వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ తల్లి గారు నేను అంటాం పొరపాటు జరిగింది అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరెవరు? చంద్రబాబు గారా? బాలకృష్ణ గారు. మళ్ళీ నాకు అర్థం కావాలా, బాలకృష్ణ గారు అని మళ్ళీ బాలకృష్ణ గారు చెప్పారా? కాదండి, నరేంద్ర మోడీ గారి తల్లిని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన కామెంట్ చేశారు. ఎవరు? బాలకృష్ణ గారు చేశారు. వెంటనే సాయంత్రానికి గుంటూరు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విచారణ వ్యక్తం చేస్తానని చెప్పారు. ఎవరు? బాలకృష్ణ గారేనా? ఎస్ చెప్పారు. ఆయన విచారణ వ్యక్తం చేశారు. రియలైజ్ అవనివ్వండి ఏదైనా కానివ్వండి. నేననేది ఇక్కడ కూడా అలాంటి సందర్భం జరిగింది కాబట్టి ఆయన విచారణ వ్యక్తం చేయటం కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అలా అనకుండా ఉండాల్సిందని చిరంజీవి గారికి వ్యక్తిగతంగా చెప్పడం కానీ లేకపోతే బహిరంగంగా చెప్పడం కానీ జరగకపోతే చిరంజీవి అభిమానుల్లో మాత్రం ఇది ఎప్పటికీ కూడా
అలా వీళ్ళ పట్ల వ్యతిరేక భావన ఇంకా ప్రబలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు వ్యక్తిగతం కాదు, అది తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి ప్రయోజనాల కోసం, సౌకర్యాల కోసం అందరి తరఫున వెళ్ళి మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రస్తావిస్తున్నారు. ఏంటి ఆయన నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం చేయలేదని. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కూడా తప్పిదం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం అంతవరకు మాత్రమే ఎందుకు వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. అది చిరంజీవి గారిని చిన్నబుచ్చినట్టు లేదా? అలా వీడియో విడుదల చేసిన ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? పోనీ తప్పు అయి ఉంటే. ఎందుకంటే అది నష్టపోయింది. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల సందర్భంగా ఆ విషయంలో చాలా నష్టపోయింది. చిరంజీవి గారికి నమస్కారం జగన్ గారు చేయలేదనే దాని మీద చాలా నష్టపోయిన పరిస్థితి. అప్పుడు ఇప్పటికైనా వాళ్ళు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే వాళ్ళు ఎందుకు ఆ వీడియో అలా రిలీజ్ చేయాలంటే బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకేం చెబుతారులేండి, అయిపోయింది. ఇప్పుడు నేనే చేయమని చెప్పగలుగుతారా ఏంటి? రైట్, మళ్ళీ మాట్లాడదాం. చెప్పారు కదండి ఆ లేఖలో ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు కదా, సో వాళ్ళు కూడా చెప్పాలి. రైట్, చిన్నప్పరెడ్డి గారు, ఇప్పుడు ఒక డౌట్ అందరికి, అసలు ఆ రోజు వీడియో రిలీజ్ చేసింది ఎవరు? చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ దండం పెట్టిన వీడియో రిలీజ్ చేసింది ఎవరై ఉంటారు? టీడీపీ జనసేన రిలీజ్ చేసి ఉంటుందంటారా మీ అనుమానం? సార్ అంతటి పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఓవరాల్ గా లైవ్ ఇస్తారు సార్. అది లైవ్ ఏం కాదు, అది లేదు, అది అదంతా పర్సనల్ గా లైవ్ కాదు, అది ఇచ్చారు, లైవే ఇచ్చారు. లైవ్ ఇచ్చినటువంటి దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కటింగ్ చేసుకొని వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని ఉండొచ్చు. దానికి ప్రత్యేకంగా బాబు చిన్నప్పరెడ్డి గారు రెడ్డి గారే చూసి ఈ బిట్టు మాత్రమే పెట్టండి, బాగా చిరంజీవి గారు కనపడేటట్టు పెట్టండి అని ఎవరన్నా చెప్తారా సార్? చిన్నప్పరెడ్డి గారు కాదు, మీరు అవునన్నా కాదన్నా ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఏం పెద్దగా దాని మీద డిస్కస్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా మా స్థాయి ఇది, మా రేంజ్ ఇది, ఎవడైనా సరే మా ముందుకు రావాల్సిందే, మా ముందు మోకరిల్లాలి, మాకు దండం పెట్టాల్సిందే, మా జగనన్న స్థాయి ఇది అని ఇష్టానుసారంగా ట్రోల్ చేయటం వల్ల సోషల్ మీడియాలో మెగా కుటుంబ అభిమానులు రగిలిపోయారు. అది జరిగింది, అది మీకు తెలుసు, కానీ మీరు చెప్పలేరు అనుకోండి. వైసీపీలో అంటే మీరు పార్టీ మనిషిగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పలేరు. వాస్తవంగా గ్రౌండ్ లో జరిగింది అది. మీరు గ్రౌండ్ లో తిరుగుతుంటారుగా, మీకు అంత అవగాహన ఉంటుందిగా. అది అంటే వైకాపా సోషల్ మీడియా వికృతమైనటువంటి చేష్టలకి ఆ ఎపిసోడ్ చిలికి గాలి అనే చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అయింది. లేకపోతే దాని ఊరు పెద్ద పట్టించుకున్నారు. సరే ముఖ్యమంత్రి గారు సార్ నమస్కారం సార్ అని ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అంటారు, ఆ సీట్కి ఇస్తారు గౌరవం, ఆయనకి ఇవ్వకపోయినా. సో కాబట్టి అది ఎప్పుడైతే వింత పోగడలు దొక్కుతూ మీ పార్టీ చెందిన కొంతమంది ఇష్టానుసారంగా ట్రోల్స్ చేసి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం పొందారో అది బూమ్రాంగ్ అయింది. లేకపోతే ఇంత జరగదు అసలు. మీకు నన్ను అడిగి మీరు అంతా చెబితే ఇంకా నేనేం చెప్పాను సార్? నన్ను అడిగి చెప్పలేరు కాబట్టి మీ ఆవేదన అర్థం చేసుకొని చెప్తున్నా. మొత్తం బూమ్రాంగ్ అయింది అనగానే బూమ్రాంగ్ అయిపోద్దా? అయితేనేగా 11 వచ్చింది, అయితేనేగా 11 వచ్చింది, అయితేనేగా వాస్తవం బయటకు వచ్చింది. అవును 11 వచ్చింది. అందుకే ఏది వాస్తవం? వాస్తవం ఏది? ఏది వాస్తవం? ఏది వాస్తవం? 4 వాల్స్ లో జరిగేటువంటి ఒక్క బిడ్డను బయటికి పంపించడం వాస్తవం కాదా? కరోనా టైంలో వాళ్ళందరూ పిలిపించడం వాస్తవం కాదా? కరోనా టైంలో వాళ్ళు పిలిపించాల్సిన అవసరం ఉందా? ఓకే విజయ్ గారు సరే, చిన్నప్పరెడ్డి గారు సరే, ఇంకా మీరు దాని మీద పెద్దగా చెప్పుకునే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు నన్ను టార్చర్ చేశారు, సీసీ కెమెరాలు పెట్టి రూమ్ లో ఉంచారు, అవన్నీ విజయవాడలో చూస్తున్నారు అంటే ఇదేంటిది? అంటే ఒక రకమైనటువంటి కల్పితమా లేకపోతే నిజంగానే ఎంపీ గారికి అలా జరిగిందా అనేది ఇప్పుడు అందరినీ తొలిసి వేస్తున్న ప్రశ్న. మీరేం చెప్తారు సార్? ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ లైన్లోకి వస్తా, ఆ సబ్జెక్ట్ మాట్లాడు. మస్తాన్ రావు గారు ఇందా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కూటమి విచ్ఛిన్నానికి కోరుకుంటది, కూటమి విడిపోవాలని కోరుకుంటది. కాబట్టి వాళ్ళు దాంట్లో దాని గురించి ఎక్కువగా చిరంజీవి గారిని మోయటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదన్నట్టుగా చెప్పారు. ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కూటమి మీదనే గెలవాలి, జగన్ గారి సత్తా ఏందో చూపించాలి, ఆ కూటమి అలానే కలిసి ఉండాలని చెప్తున్నా. వచ్చే జన్మలోనా? వచ్చే జన్మలో కూడా అవకాశం ఉండదు. అయితే ఎక్కువ వచ్చింది కాబట్టి మాత్రమే మాట్లాడాం కానీ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉండాలి, అదే జెండాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి అంతే. ఎప్పటికీ జరగండి. మేము ఎక్కడ
వారు విడిపోతే మేము గెలవాలి. మేమేమైనా సత్తా లేని నాయకులు అనుకున్నావా ఏంది? మస్తానరావు గారు సత్తా ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే గెలుస్తాం, ఒంటరిగానే ఉండిపోతాడు. ఒక సమయం తక్కువ, అందరూ కూడా అందరూ ఒకే రకమైన సమయం తీసుకుందరు. ఒక్క అవకాశం అండి మస్తానా గారు. 10 సెకండ్ సార్. ఇప్పుడు కూటమి కలిసి ఉండాలి, వాళ్ళ మీద దమ్ముగా గెలవాలనే విధంగా చెప్పారు చిన్నపరెడ్డి, తప్పులేదు. కానీ అదే కూటమి అభ్యర్థికి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు ఉపరాష్ట్రపతి అంటే మీ దగ్గర సమాధానం లేదు. వెళ్ళకుండా కూర్చోవాల్సింది మీరు ఆ కూటమి అనేది ప్రత్యర్థి అన్నప్పుడు మీరు బీజేపీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నిక ఇంకా కూటమి కలిసి ఉండాలంటే మీకే అన్ని గుర్తుంటాయని అనుకోవద్దు, అందరికీ గుర్తుంటాయి. చిన్నరెడ్డి గారు దయచేసి ఆగండి. చిన్నరెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసు ఖచ్చితంగా. అలాగే మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీగా, యువ నాయకుడుగా ఏ పాపం తెలియపోయినప్పుడు కూడా కావాలని కుట్రపూరితంగా తీసుకుపోయి ఆ జైల్లో పడేసి మా మిథున్ రెడ్డి గారిని సీసీ కెమెరాల మధ్యలో విజయవాడ నుంచి మానిటరింగ్ చేస్తారా? చెయ్యండి. ఖచ్చితంగా మానిటరింగ్ చేసిన వారికి, చూసిన వారికి ఇదిగో ఈ డిజిటల్ బుక్ ఉందని మాత్రం మర్చిపోవద్దు. డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా ఆయా పేర్లు ఖచ్చితంగా నమోదైతే ఖచ్చితంగా డిజిటల్ బుక్ ఎలా చేయాలో అలా చేస్తది. విడుదల రజనీ బుక్ అయిందంటే చూడండి, విడుదల రజనీ అంటే చూడండి, ఫస్ట్ విడుదల రజనీ పేరు వచ్చిందంట, ఫస్ట్ పేరు అదేనంట. ఆనందం పొందొచ్చు కానీ మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరు. రాబోయే రోజుల్లో మీరు 100 కేసులు పెట్టినా సరే మిథున్ రెడ్డి గారు ఎనికి తగ్గేదే లేదని చెప్పేసినటువంటి మాటను మర్చిపోవద్దు. మీకే మీరు అంటారు, ఆయన ఇబ్బంది పడతాడు, చూసుకోండి. మిథున్ రెడ్డి గారు మళ్ళీ లేనిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 12 నెలల్లో 1200 మందిని వేశారు. ఇప్పుడు 15 నెలలు లెక్కెత్తి ఎన్ని ఉన్నాయో 12 నెలల్లో 1200 మందిని వేశారు లోపల. లిస్ట్ చెప్పండి, 1200 లిస్ట్ చెప్పండి. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్ గారు. యా, మీరు ఫస్ట్ చెప్పాల్సిన అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ వేదికగా ఆయనకి అవమానం జరిగింది, అది వాస్తవం. ఆయన కూడా బాలకృష్ణ గారు ఆ మాట మాట్లాడారనే చర్చ గత వారం నుంచి అందరూ చర్చించుకుంటా ఉన్నారు. వైసీపీ కూడా మా నాయకుడిని సైకోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారన్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఒక్క స్టేట్మెంట్ బాలకృష్ణ గారి మీద, ఇలా సింగిల్ స్టేట్మెంట్ ఇవాళ ఏంటి, ఎందుకు అట్లా? పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద అయితే తాసుబాం లాగా లేస్తుంది రోజా గారు, మరి బాలయ్య బాబు గారి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏంటనేది అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఏంటిది, ఎందుకు అట్లా? కిరణ్ రాయల్ గారు, ఏంటంటే ఆయన అప్పట్లో పెద్ద హీరోయిన్ బాలకృష్ణ గారితో పాటు మర్చిపోతట్టు మీరు. టాప్ హీరో సినిమా, టాప్ హీరోయిన్ భైరవ దీపం, మంచి మంచి సినిమాల్లో హీరోయిన్. ఆమె ఎలా మాట్లాడుతుంది బాలకృష్ణ గారిని? మాట్లాడదు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఆయన సినిమా పరంగా అయితే ఆయన మాట్లాడదు. ఎందుకంటే అందరూ తెలిసి కొన్ని మనం మాట్లాడకూడదు, మంచిది. తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడకూడదు అంటే రోజా గారు దృష్టికి లేదా ఆ విషయం వచ్చి ఉండదేమో. ఆయన ఈ ప్రపంచంలో లేదేమో, వేరే ప్రపంచంలో ఉందేమో, ఎక్కడ ఉందేమో, ఏదైనా వేరే అంతరిక్షాలు ఉందేమో. ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు ఆమెకి. కాబట్టి తెలిసింటే మాట్లాడుంటుంది. వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన కొత్త డైలాగ్ చెప్తున్నారు. ఇందాక మన చిన్నప్పుడు చెప్పినట్టు డిజిటల్ బుక్ అనేసి. నేను ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారిని జైల్లో చూడడానికి ఆయన బాలీవుడ్ హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్ అని చెప్పండి. ఆయన జైల్లో సీసీ కెమెరా పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది మాకు? అయినా బాలీవుడ్ హీరోయినా, హాలీవుడ్ హీరోయినా, ఏం చూస్తాం ఆయన మేము కెమెరాలు పెట్టి? చెప్పండి, ఏమి చూస్తాం కెమెరాలు పెట్టి? మరి రఘురామకృష్ణరాజు గారిని హింసించి అవన్నీ చూశారు కదా కెమెరాల్లో, ఆయన చెప్పారు కదా, అట్లనే మరి ఆయన కూడా ఇబ్బంది పెట్టి చూసారేమో అనేది వారి వాదన. అదే చెప్తున్నా, చూడడానికి అవసరం లేదు. రెండోది, ఆయన జైలు నుంచి రాగానే చాలా మంది వైసీపీ అందరూ పరామర్శిస్తున్నారు. ఓకే, ఆయన ఏం చేసి జైలుకి వెళ్ళాడు, ఏం చేసి పరామర్శిస్తున్నారో ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు డిజిటల్ బుక్ అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోని చెప్పండి, వైసీపీ అధికార ప్రతినిధి, డిజిటల్ బుక్ కాదు. మొన్న సినిమాలో మిరాయిన్ సినిమా 9 బుక్లు ఇస్తాయి వరుసగా. 9 బుక్లు ఉంటాయంట. బుక్ తెలిస్తే వాళ్ళకి పవర్స్ వస్తాయంట. ఆమె 9 బుక్లు పెట్టుకున్నా సరే ఏముండదు, మీకు పవర్ రాదు, గుర్తుపెట్టుకోండి. డిజిటల్ బుక్ కాదు, మిరాయి సినిమాలో 9 బుక్లు తీసుకున్నా కూడా
మీకు పవర్ రాదు. ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు. కాబట్టి మీరు డిజిటల్ బుక్లు ఆ బుక్లు రాసుకోవాల్సింది తప్ప అధికారులు వచ్చే సమస్య లేదు. మీరు డిజిటల్ బుక్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదు. డిజిటల్ బుక్ ఛార్జింగ్ పెట్టుకోలేక కరెంట్ అయిపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం చిన్నరెడ్డి గారు మాట్లాడుతురు ఆగండి. సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మాట్లాడండి. 2 లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది, కానీ ఈ 9 పుస్తకాలు చదివిన వాళ్ళకి వచ్చిందా? అందుకనే 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. 2 లక్షల పుస్తకాలు చదివానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఆయన అన్న వీడియో ఉంటే నెక్స్ట్ మన డిబేట్ కి మీరు తీసుకురండి చిన్నరెడ్డి గారు. ఈ మాట చెప్పింది నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో సాక్షాత్ అసలు ఆ మాట అనకుండా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి 2 లక్షల రూపాయల డబ్బులు ఏదో ఇస్తే పుస్తకాలు కొనుక్కున్నాడు ఆయన అని చెప్పాడు, కానీ 2 లక్షల పుస్తకాలు చదివాడని వాళ్ళు చెప్పలేదు. మీ దగ్గర అది ఏదైనా క్లిప్పింగ్ ఉంటే నెక్స్ట్ డిబేట్ లో పెట్టండి, జనసేనలో కడిగండి మీరు. ఒక రోజు డిబేట్ ఫిక్స్ చేయండి దాని మీద, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాట్లాడదాం. సరే, నెక్స్ట్ దసరా పండుగ తర్వాత ఖచ్చితంగా ఒక చర్చ పెడదాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎక్కడ అన్నారు, నేను 2 లక్షల పుస్తకాలు చదివానని, అది తీసుకొని రండి. జనసేన వాళ్ళని మీరే కడిగేద్దరు. సరే విజయ్ కిరణ్ గారు సార్, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అని వీడియో పెట్టి చూశారు అంటున్నారు. మిథున్ రెడ్డి గారి సీసీ కెమెరాలో పెట్టి విజయవాడలో చూస్తున్నారనే విషయం ఆయనకి ఎప్పుడు తెలిసింది? ఆయన చెప్పాల్సింది ఎప్పుడు తెలిసింది? మొదటి రోజే తెలిసిందా? బయటకు వచ్చేసినాక బెయిల్ వచ్చి ఇంటికి వచ్చి మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. వాళ్ళకి అధికారులు కొంతమంది వాళ్ళ మనుషులు నేను చెప్పేది పోనీ అధికారులు చెప్పుంటే ముందే చెప్పుంటారు కదా. మీ లైవ్ స్ట్రీమింగ్ మొత్తం విజయవాడలో చూస్తున్నారని. విజయవాడలో ఎవరు చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా? లేదు ఇంకా ఎవరు? లేకపోతే మీ వైసీపీకి సంబంధించిన పేర్లు చెప్ప వాళ్ళు చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? చంద్రబాబు గారు ఎందుకు చూస్తారు? నిజంగా మీకు ముందే చూస్తున్నారని తెలిస్తే మీరేమి అమూల్ బేబీ కాదు కదా, నోట్లు వేలు పెడితే ఏం చేయలేని మనుషులు కాదు కదా. కోట్ల రూపాయల ప్రజల రక్త మాంసాల పైన కోట్ల రూపాయలు దోచుకొని ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకొని చేసినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కదా. మీరు కోర్టుకో లేదా ఈ అఫీషియల్స్ ఇగో నేనున్న లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో చూస్తున్నారు, దీన్ని ఎవరు చూస్తున్నారు, ఎలా వీళ్ళపైన చర్యలు తీసుకోవడం చెప్పి నువ్వు కోర్టులో ఏమన్నా పిటిషన్ ఫైల్ చేసావా? లేదు ఏదైనా ఉన్నతాధికారులకు పంపించావా? ప్రతి వారం నీకు ములాఖాతులు వచ్చినాయి కదా, ములాఖాతులు ఎవరికని చెప్పావా? ఈ రోజు వరకు ఒక్క వైసీపీ నాయకుడన్నా ఈ మాట గురించి చెప్పాడా? అంటే క్లియర్ గా వీళ్ళకి ఈ భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి అతి జుగుత్సాకరమైనటువంటి స్కామ్ ఇది. ఈ స్కామ్ లో లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చి సింపతి గేమ్ ఆడుతా ఉన్నారు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి సింపతి గేమ్ ఆడి ప్రజల్లో ఏదో తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాడో అదే విధంగా వీళ్ళు ఇప్పుడు కూడా ఎమోషన్ గేమ్స్ ఆడుతున్నారు. ఎమోషన్ గేమ్ నువ్వు ఒక నిమిషం ఆగు, చిన్నప్పటి ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగు. సింపతి కేవలం వినపండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయి వచ్చారు కదా, మరి ఆ సానుభూతి మీద గెలిచారా అంటున్నా. అంగ మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటానికి మీరు ప్రజల రక్త మాంసాల పైన డబ్బులు దోచుకున్న దొంగలకి చాలా తేడా ఉంది. మీలాగా ప్రజల ఆరోగ్యాలు పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కడా ఏ స్కాములు చేయలేదు. మీలాగా రక్త మాంసాలు తినేటువంటి నర్రూప రాక్షసులు కాదు మేము. ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు. నీకు కనీసం జ్ఞానం ఉందా లేదో? వైసీపీ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం కావట్లా. జ్ఞానం ఉండదా మీకు? ప్రిపేర్ అయ్యారా? ఎక్కడ చూశాను? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు. నిజంగా మేము మిథున్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్య అయి ఉంటే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళే అవకాశం ఎందుకు ఇస్తామండి? ఎఫ్ఐఆర్ కట్టంగానే లోపల తీసుకెళ్లి పడేయలేమా? నిజంగా మేము వాళ్ళ పైన కక్ష సాధింపు చర్య అయితే ప్రతి కోర్టు తలుపును కొట్టి ప్రతి కోర్టులో నీ బెయిల్ రిజెక్షన్ అయిన తర్వాత నిన్ను అరెస్ట్ చేశారు. వీళ్ళు కథలు చెప్తా ఉంటారు. మిథున్ రెడ్డి ఈ రోజు చెప్పినవన్నీ కూడా కట్టు కథలు, అబద్ధాలు. కోర్టు ఏమన్నదో తెలుసా బ్రహ్మనాయుడు గారు? కోర్టు ఏమన్నదో తెలుసా? ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి విడుదల చేస్తున్నామని. ఎక్కడ విడుదల చేస్తున్నారు? కనీస జ్ఞానం ఉందా? ఏం చూశారు మీరు? చదివారా? బెయిల్ ఆర్డర్ చదివారా? బెయిల్ ఆర్డర్ చదివారా? ఎక్కడా లేదు. మీ లాయర్ చెప్పాడు మావాడు ఉత్తముడు, అమూల్ బేబీ మిల్క్ బాయ్ మాత్రమే, మందు బాయ్ కాదని. కాదు, బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయనేమి
నిందితుడు కాకుండా పోయే పరిస్థితే ఉండదు. కేసు కొట్టేసి జడ్జి గారి తీర్పునిచ్చేంత వరకు మీరు ఆయన ఏదో కడిగిన ముత్తిలాగా వచ్చాడు అనేటువంటిది చెప్పడం కరెక్ట్ కాదేమో సార్. ఒకటి బెయిల్ ఆర్డర్ కి కేసు కొట్టేయడానికి మధ్య తేడా కూడా తెలియనటువంటి అజ్ఞానులు, వీళ్ళకి తెలిసిందల్లా విధ్వంసం తప్ప వీళ్ళకి ఏం తెలియదు. బెయిల్ ఆర్డర్ లో ఉంది ఏంటంటే వాళ్ళ లాయర్ గారు ఏదైతే ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ అని రాసుకుంటూ అంటే వాళ్ళ లాయర్ సబ్మిట్ చేశాడు ఈ పాయింట్స్. ఇవన్నీ పాయింట్స్ చెప్పిన తర్వాత దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కూడా ఉదాహరించారు. అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క్రిమినల్ కేసులో ముద్దాయిలకి ఆయన చేసినటువంటి కేసుల్ని ఒక కేసుగా ఉదాహరణకు చూపిస్తారు కదా. సో అండ్ సో కేసు రిఫరెన్స్ కేసు అయిపోయింది. మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం చూడండి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కేసుని రిఫర్ కేసుగా చూసుకున్నటువంటి దయనీయమైన పరిస్థితి ఈ రోజున ఉన్నాం. ఎక్కడా కూడా మిథున్ రెడ్డి అనేటువంటి ఏ నేరం చేయలేదు, ఈయన నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చెప్పలా. కండిషన్స్ అప్లై, నువ్వు నిజంగా నువ్వు నిర్దోషి అయి ఉంటే నీ పైన ఏ నింద కూడా నిజం కాదని కోర్టు నమ్మి ఉంటే నీ కండిషన్స్ ఎందుకు పెట్టింది? నీ పాస్పోర్ట్ ఎక్కడుంది? మిథున్ రెడ్డి గారిని చూపిమానండి. పాస్పోర్ట్ ఎక్కడుంది? ఎందుకు పాస్పోర్ట్ కోర్టులో ఉంది? పారిపోతామని భయంతో పెట్టుకున్నారు. కాబట్టి ఊరికే కథలు చెప్పొద్దు. నీ కథలు చాలా విన్నా, కథలు చెప్పి మోసపోయే రోజులు పోయినాయి. మోసపోయారు కాబట్టి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజలు మోసపోలేదు కాబట్టి కేవలం ఎమ్మెల్యే అయ్యాడు. ఆ మాట గుర్తు పెట్టుకోండి మీరు. విజయ్ గారు సమయం లేదు. సవాలు వచ్చే రోగాలు ఉన్నాయి అని ఆయన అప్లికేషన్ పెట్టుకుంటే బెయిల్ ఇచ్చారు. ఈ చిల్లర మాటలు మాట్లాడే 11కి వచ్చారు. ఈ చిల్లర మాటలు మాట్లాడడం తగ్గించుకోండి. వయసు గౌరవించండి, పెద్దలను గౌరవించడం నేర్చుకుంటే పైకి వస్తారు. పెద్దలను గౌరవించే కనీస సంస్కారం నేర్చుకోండి. విజయకిరణ్ గారు మస్తానా గారు పెద్దల్ని గౌరవించే కనీస సంస్కారం నేర్చుకోండి. విజయ్ గారు చిన్నప్పటి గారు మీ నాయకుడు 16 నెలలు ఏ కూడు తిన్నాడు? మీ నాయకుడు 16 నెలలు ఏ కూడు తిన్నాడు? సిగ్గు లేకుండా మాడమాక, ఒళ్ళు బలిసిన మాట మాడమాక, తమాషాలు చేయమాక. విజయకిరణ్ గారు ఏం మాట్లాడుతున్నావు? విజయకిరణ్ గారు నువ్వు చేయి తమాషాలు మేము చేయకుండా ఉంటాం. ఊరుకుంటారు అనుకోమాక. నేనేం మాట్లాడతా నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడా నువ్వేం మాట్లాడుతున్నావు? సిగ్గులేదు అగౌరవంగా మాట్లాడి ఆయన ఏంటంటే మాట్లాడేది? నేను అగౌరవంగా మాట్లాడాను ఎక్కడన్నా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట అగౌరవంగా మాట్లాడానా? నేను జగన్ ఫన్నీగా చర్చించుకుందాం చక్కగా మంచి కామెడీ. చిన్నప్పరెడ్డి మామూలు కామెడీగా మాట్లాడతారు కానీ సీరియస్ యాక్టర్ గా నిరూపించుకుందాం అనుకుంటారు. నువ్వు కామెడీ, సీరియస్ యాక్టర్ కాదు. విజయకిరణ్ గారు మస్తారా గారు వద్దండి. చిన్నప్పరెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి అంశాలు వద్దు, ఆగండి దయచేసి ఆగండి. చిన్నప్పరెడ్డి గారు వ్యక్తిగతంగా వద్దు. సబ్జెక్ట్ ఉంటే గుంటూరు అంటాం, మళ్ళీ చెప్పు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడుకుందాం. వద్దండి వ్యక్తిగత. మళ్ళీ ఒకసారి చెప్పండి. విజయ్ గారు ఆగండి. గుంటూరే, నాది గుంటూరే, ఎవరు ఆటగారో ఎవరు కెమెరాగారో వ్యక్తిగతమైనటువంటి సవాళ్ళు డిస్కషన్స్ వద్దండి. మస్తానా గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. చర్చ ఏదో చర్చ మీద మాట్లాడుకుందాం. మస్తానా గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. సో మిథున్ రెడ్డి గారిని నిజంగా ఇబ్బంది పెట్టిందా ప్రభుత్వం? ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సో ఆయన్ని ఒక తీవ్రవాదిని చూశారని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆయన. ఏంటి సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టార్గెట్ చేసింది అనేది ఆయన చెప్పారు. ఏంటంటే గతంలో 2016 నవంబర్లో కూడా రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఉద్యోగిని కొట్టినప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో కూడా పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా అంటే వైఎస్ఆర్సీపీలో ఒక ఎదుగుతున్న నేత, ఆయన్ని అవాయిడ్ చేయాలి, ఆయన డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా లేని కేసుని తీసుకొచ్చారనేది చెప్తా ఉన్నారు. నిజానికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన ఎక్యూజ్ నెంబర్ 4గా ఉన్నారు, దీనిలో నిందితుడు 4గా ఉన్నారు. అయితే ఏంటంటే మిథున్ రెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే ఆయన ఈ కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు, హైకోర్టు దగ్గర నుంచి ఏసీబీ కోర్టు దగ్గర ముందు వెళ్ళారు. ఆ తర్వాత అన్ని రిజెక్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ ఆయన రిమాండ్కి పంపించిన పరిస్థితి ఉంది. అయితే నేనేమంటానంటే మిథున్ రెడ్డి గారు జడ్జి ముందు చాలా సార్లు అటెండ్ అయిన పరిస్థితి ఉంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ దానిలో కూడా ఆయన అటెండ్ అయినప్పుడు అట్లా తీవ్రవాదుల్ని చూసినట్టు చూస్తున్నారని కానీ, లేదంటే ఆయన వీడియోకి సంబంధించి ఆయన జైలుకి సంబంధించిన గదైతే ఏదైతే ఉందో ఇట్లా వేరే చోట నుంచి మానిటర్ చేస్తున్నారనేది కానీ ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పి ఉండాలి. ఆయన ఎందుకంటే భారత పార్లమెంట్ సభ్యుల్లో ఆయన ఒకళ్ళు ఖచ్చితంగా మొన్న ఓటు హక్కు కూడా వినియోగించుకొచ్చారు ఆయన ఉపరాష్ట్రపతికి సంబంధించి. సో ఆయన ఏమంటారంటే నా ప్రాథమిక హక్కులకి భంగం కలిగింది అని చెప్పారు.
ఇవాళ ఈ ప్రెస్ మీట్ లో చెప్పిన దానిలో. సో ఖచ్చితంగా ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతూ లేదా ఆయనకు సంబంధించిన ఖైదీకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, రిమాండ్ ఖైదీకి కూడా, అవన్నీ వైలేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా జడ్జి గారికి ఎందుకు చెప్పలేదు అనేది వచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, జడ్జి గారికి చెప్పారు, ప్రపంచానికి చెప్పారు, అందరికీ చెప్పారు. నేననేది ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఆ విధంగా ఖచ్చితంగా ఆయనకి హక్కులు అనేవి ఉంటాయి, హక్కులు పరిరక్షించబడాలి కూడా, ఎందుకంటే ఆయన భారత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, లేకపోతే హ్యూమన్ బీయింగ్ గా ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి అవాయిడ్ చేయాలి. అలా ఎవరిని ఉంటే అధికారులు కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఆయన తీవ్రవాదిగా చూశారో, ఎవరైతే మానిటరింగ్ చేశారని ఆయన దగ్గర వీడియోలు చూశారని విజయవాడ నుంచి అన్నారో, వాటి మీద కూడా ఆయన రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇట్లా కేవలం పత్రికలకి మాత్రమే ఇవ్వటం వల్ల మీరు ఇందాక అన్నట్టు అది రాజకీయ ఎత్తుగడగా భావించే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఆయన కస్టోడియల్ టార్చర్ జరిగిందని అనుకోవాలా ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి, లేదా ఓన్లీ ప్రాథమిక హక్కులకు మాత్రమే భంగం కలిగింది అనుకోవాలి మనం? అంతే కదా సార్, ప్రాథమిక హక్కులు భంగం కలిగినాయి అంటే తీవ్రవాదిగా ఆయన చూశారని బయటకు వచ్చి ఆయన పబ్లిక్ గా చెప్తున్నారు. తీవ్రవాదిగా చూశారంటే ఏంటి, ఎట్లా చూస్తారు తీవ్రవాదిగా? ఆయనకి లోపల ఆయన ఇప్పుడే కాదండి, యాక్చువల్ గా మిథున్ రెడ్డి గారు మన దేశంలో జైలులో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి వారికి 3 పూట్ల తినడానికి మంచి మంచి నాన్ వెజ్లు పెట్టినటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి జైల్లో. ఇక ఆయన తీవ్రవాదిగా చూశారంటే ఏంటి దాని అర్థం అనేది నాకు అర్థం అవ్వాలి. లేదు, ఇక్కడ ఆయనకి కోర్టు అనేక సౌకర్యాలను కల్పించింది, ఆయన అడిగి తీసుకున్నారు కూడా. అయినా కూడా ఆ విధమైన తీవ్రవాది లాగా ఆయన గనక పరిగణించారని గనక ఆయన భావిస్తున్నట్టే రిటర్న్ గా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో తీవ్రవాదిగా ఎందుకు చూస్తున్నారనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈయన తీవ్రవాదిగా చూశారంటే మరి గతంలో అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వారిని కూడా ఇబ్బంది పెట్టారని అనుకోవాలా మనం? ఆ జైలు అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా అదే ఎలిగేషన్ చేశారు కదా, అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారన్నారు, అక్కడ ఆయనకి దోమలు కొడుతుంటే దాన్ని ఏ విధంగా ఆయన్ని తోలనాడుతూ మాట్లాడారు అప్పుడు ఆయన చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. అదే రాజకీయ పార్టీలకు సంబంధించి ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నప్పుడు అక్కడ జైలుని సంస్కరించాలి, లేకపోతే జైల్లో అలాంటి పరిస్థితులు ఉంటే వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ పెట్టేది జైల్లో సంస్కరించడానికి, లేకపోతే రిమాండ్ ఖైదీగా ఎట్లా ఉండాలనే దానికి కానీ, వాళ్ళని శిక్షించే అధికారం కానీ, తీవ్రవాదులుగా చూసే అధికారం కానీ ఎవరికి లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మీరు అన్నట్టు మిథున్ రెడ్డి గారు మరి ఒక పిటిషన్ కూడా వేసుకునే అవకాశం ఉంది, అయితే తనని ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా చెయ్యాలి కూడా అంట. నేనైతే రమణారెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. రమణారెడ్డి గారు కోర్టులో ఆంధ్రప్రదేశ్ పోలీసులను నమ్మకనే సిబిఐకి అప్పచెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి విషయంలో. అలాంటిది ఈ రోజు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి ఇలా చేశారని చెప్పేసి చూస్తే ఆడ పట్టించుకునేవాడు ఎవడుంటారు సార్? కోర్టుకు చెప్తాడు, పోలీస్ స్టేషన్ లో కాదు. కనీస పరిజ్ఞానం లేకపోతే అంతకీ కావాలని ప్రభుత్వమే స్వయంగా సిబిఐకి లేఖ రాసి విచారణ చేసి ఇప్పుడు మీకు కోర్టుల మీద నమ్మకం లేదా చిన్నపరెడ్డి గారు? కోర్టుల మీద నమ్మకం లేదా? పోలీస్ వ్యవస్థ మీద లేదన్నారు, కోర్టుల మీద నమ్మకం ఉందా లేదా?